కాబట్టి మనకి ఈ నామంలో ప్రత్యేకంగా వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లిక, ఈ నామంలో ఉండేటటువంటి గమ్మత్తు మీరు పరిశీలించండి. మన్మధుడికి చాలా కాలానికి ఒక మంచి ఇల్లు దొరికింది అన్నారు. గృహ, గృహ అంటే ఇల్లు. ఏమి ఇల్లు ఎందుకు దొరకాలి అంటే మీరు అక్కడ పట్టుకోవలసి ఉంటుంది. ఇల్లు భయమును పోగొట్టేటటువంటిది. అమ్మయ్యా ఇంటికి వచ్చేసానంటాడు. ఎక్కడో కొంచెం ఒంట్లో బాగోలేదనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి తొందరగానంటాడు. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాను, ఇంక ఇబ్బంది లేదంటాడు. రాత్రి తలుపులు వేసేసి పడుకున్నాడు అనుకోండి, అమ్మయ్యా నా ఇంట్లో నేను ఉన్నానంటాడు. ఇల్లు భయమును పోగొట్టేటటువంటి రూపమై ఉంటుంది. ఇప్పుడు భయానికంతటికీ కారణం ఎవరు? ఎప్పుడూ భయపడేవాడెవరు? మన్మధుడు. స్మరుడు అన్నారు. స్మర అన్న శబ్దమే ఎందుకు అయ్యాలి? ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనసిజ అని ఒక పేరుంది, అనంగుడు ఒక పేరుంది, అలాగే పుష్పబాణుడు ఒక పేరుంది. ఎక్కడ ఏ పేరు వెయ్యాలో ఆ పేరే వేస్తారు తప్ప అన్ని మన్మధుడి పేర్లే కదా అని వేరు. ఆయన పేరు స్మరుడు అన్నారు. ఇక్కడ స్మరుడు అంటే ఏమిటో తెలుసా అండి? ఎవరిని స్మరించగానే కామినులను కాముకుల వద్దకు, కాముకులను కామినుల వద్దకు పంపగలడో వాడి పేరు స్మరుడు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను బాగున్నాను, చాలా భరమభక్తితో ఉన్నాను. నా మనస్సు ఏ వస్తువుని స్మరించడం వల్ల అదుపు తప్పుతానో అటువంటిది స్మరించడం వల్ల నా మనస్సు అదుపు తప్పి నేను అటువంటి సుఖము కొరకు ఆ వస్తువును ఆశ్రయిస్తానో అలా నన్ను తిప్పగలిగినటువంటి శక్తికి స్మరుడు అని పేరు. ఇది నా మీదే పెట్టుకోవడానికి కారణం, నాకు ఎవరి మీద పెట్టడము ఇష్టం లేదు. దీన్ని వాక్యపరంగా చెప్తే కామినులను కాముకుల వద్దకు, కాముకులను కామినుల వద్దకు చేర్చువాడు. అది భార్య దగ్గరికి భర్త కావచ్చు, భర్త దగ్గరికి భార్య కావచ్చు, హీన స్థాయిలో ఇంకేదైనా కావచ్చు. లేదా విశాలమైన అర్థంలో అది ఏ కోరిక అయినా కావచ్చు. కామము అంటే ఎప్పుడూ స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామమే అయ్యి ఉండక్కర్లేదు. నాకు ఒక మంచి పంచె కొనుక్కోవాలనుంది, కామమే కోరిక. నాకు ఏదో మంచి పండు తినాలనుంది, కామమే కోరిక. ఎక్కడ కామం ఉందో అక్కడే భయం ఉంది. ఎందుకని? అది నాకు దొరుకుతుందో దొరకదో. సినిమాకి వెళ్ళాడనుకోండి, టిక్కెట్ దొరుకుతుందో దొరకదో. లైన్లో నించున్నాడు అనుకోండి, నేను కోరుకున్న క్లాస్ అయిపోతుందేమో. ఒకవేళ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, భయం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడే అయిపోయాయని ఎవరు అనడు కదా. ఒకవేళ దొరికినా నా భార్యకి ఏ రోలోనూ నాకు ఈ రోలోనూ ఇవ్వడు కదా. ఇంత ఉత్కంఠతో మీరు తీసుకుని నంబరింగ్ ఉందా అండి అంటారు. ఎందుకని? భయం. నంబరింగ్ లేకపోతే అందరూ తలో చోట కూర్చుంటే నేను మా ఆవిడ తలో 2 చోట్ల కూర్చోవాలేమో. ఇది ఇద్దరు మొగాళ్ళ మధ్యలో కూర్చుంటే, నేను ఎక్కడో కూర్చుంటే ఇంకా సినిమా చూడడం ఉండదు, భయం. ఆవిడ వంకే చూస్తూ కూర్చోవాలేమో. కాబట్టి నంబరింగ్ ఉందండి అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో భయం. ఫ్యాన్ కింద వచ్చిందా, చిట్ట చివరకు వచ్చేసిందా. చిట్ట చివరికి వస్తే ఏమండి అన్నాడు అనుకోండి, గోడ పక్క దోమలు ఉంటాయండి, పక్కంతా పీకేస్తాయి. అంతెక్కడండి ఆ భయానికి? ఇంత వీడిపోని చాలా బాగుంది అనుకోని లోపలికి వెళ్ళారు అనుకోండి, ఆ కుర్చీ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి నడుం నొప్పి రేపు మళ్ళీ ప్రారంభం అవుతుందేమో భయం. వద్దు వెళ్ళిపోదామంటే ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు, నడుం నొప్పి మీకు ఇక్కడికి వచ్చినానా అంటుందేమో అని భయం. దిక్కుమాలిన భయంతోనే జీవితం. ఎప్పుడూ భయమే, అది వదిలింది ఎప్పుడు. కాబట్టి ఎక్కడ కోరిక ఉన్నదో దాని నీడ భయం ఉన్నది. కోరిక లేకుండా నువ్వు ఉన్నావా? ఒక్కనాటికి లేదు. కోరిక భయము, కోరిక భయము. కాబట్టి స్మర. మరి ఈ స్మరుడు మనందరినీ కోరికల్లో పెడుతున్నాడు, కోరికల చేత భయము కల్పిస్తున్నాడు. బాగున్నాయి ఈ రెండు. మరి ఈయనకి ఎందుకంటే భయం? ఈయనకి భద్రమైన ఇల్లోటి కావలసి వచ్చింది. భద్రమైన ఇల్లు అంటే ఏమిటి? ఆయనకి భయం లేకుండా చెయ్యగలిగిన ఇల్లు. ఏమి ఇంతకు ముందంతా ఎందుకు లేదు అంటే, ఎవరితో తగువెట్టుకుంటే లోకంలో మన శాంతితో బతకలేడో వాళ్ళతో తగువెట్టుకున్నాడు. ఇది లోకంలో చేసేటటువంటి పెద్ద పొరపాటు. నీ మనశ్శాంతికి ఏది హేతువో దానితో తగువెట్టుకుంటాం. పెట్టుకుంటే ఏమవుతుంది?
శాశ్వతంగా అశాంతిలోకి జారిపోతావు. దీనికి కారణం ఏమిటి అంటే పరిధిని అతిక్రమించుట. మన్మధుడు ఏం చేశాడు? తన పరిధిని తాను అతిక్రమించాడు. అయితే ఒక్కటి, పరిధి తెలియక అతిక్రమించలేదు, తెలిసి అతిక్రమించాడు. ఇది మరీ దోషం. ఇంద్రుడు పిలిచి మన్మధుణ్ణి నువ్వు వెళ్ళి శివుడి మీద బాణం వేయి అన్నాడు. అంటే అన్నాడు, నేను ఆయన మీద బాణం వేయడం ఏమిటంటే నా శక్తి సరిపోతుందా అన్నాడు. అన్నవాడు నేను వెళ్ళను అనుంటే బహుశా మన్మధుడి యొక్క అధికారం ఒక్కటే పోయి ఉంటుండేదేమో. కానీ శివుడి మీదకి వెళ్ళి బాణం వేశాడు ఇంద్రుడి దగ్గర మెహర్బానీ కోసం. ఏమయ్యాడు? భుగభుగయను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. పోతన గారు వీరభద్ర విజయంలో ఏమి పద్యాలకి ప్రాణప్రతిష్ఠ చేశారో. అక్కర్లేని విషయాన్ని నెత్తికెత్తుకున్నందుకు భుగభుగయను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. పరమశివుడు మూడో కన్ను తెరిచాడు. ఎందుకు తెరిచాడు? ఆయన ఇంకోళ్ళ మీద బాణం వేస్తే తన స్వధర్మం తను చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళకి చెప్పుకునే సలహా చెప్పుకుంటే ఇబ్బంది లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగని సలహా ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఆ సలహాలు ఇవ్వకూడదు. వాడు ఎక్కడ ఉండి ఇచ్చినా ఎవరి ద్వారా ఇచ్చినా వాడు తప్పే చేస్తున్నాడు. వాడు తన పరిధిని అతిక్రమించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే ఇంద్రుడి మెహర్బానీ కోసమని పరమశివుడి మీద బాణం వేశాడు. ఇప్పుడు పరమశివుడు మూడో కన్ను తెరిచి కాల్చేశాడు. బూదైపోయాడు. ఎలా అయిపోయాడు? ఆయన ఒక్కడైపోలేదు, మన్మధుడు. అందుకే పౌరాణిక సాహిత్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో. కలహంసములతోడ గండుకో ఇలలతో మేలైన కమ్మ తెమ్మెరలతోడ చిలుకలగములతో అలరుతేరుతో శరము పూంచిన శరాసనముతోడ పుష్పహారములతో పుష్పాస్త్రములతో డదనరారుమకరకేతనముతోడ పువ్వుల జోడుతో పువ్వుల దొనలతో కొమరారు చిగురాకు గొడుగుతోడ మరియు తగిన ఎట్టె మహిత శృంగారంబుతోడ వేగ తూలి శివుని కంట చిచ్చుచే సుడివుడి పంచవింటి జోదు భస్మమయ్యే. తన తోడు తెచ్చుకున్న కోయిలలతో వేసుకున్న చిగురాకు గొడుగుతో వెంట తెచ్చుకున్నటువంటి పుష్ప బాణములతో పెట్టుకున్నటువంటి భ్రమలతో కూడినటువంటి వింటి నారితో తెచ్చుకున్న కలహంసములతో అన్నిటితో కలిపి తనకున్న పరివారమంతటితో కలిపి బూదిరాశిగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఇక మళ్లీ పుట్టడం అనేటటువంటి అవకాశం లేదు. ఎందుకని? మహాజ్ఞాని అయినటువంటి పరమశివుడి యొక్క మూడవ కన్ను తెరుచుకోవడం వల్ల బూదిగా పడిపోయాడు. ఇహ పుట్టలేడు. ఇప్పుడు ఆయన మళ్ళీ పుట్టకపోతే ఇబ్బంది ఏముందండి? పోతే పోయాడు, ఊరుకోండి. ఎంతమంది పోలేదు? గజాసురుడు పోలేదా? త్రిపురాసురుడు పోలేదా? అతిక్రమించిన మన్మధుడు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు బెంగ? కాదు, బెంగ పెట్టుకోవలసిన వ్యక్తి ఒకరున్నారు లోకంలో. ఎవరు? ప్రకృతి పరిణమించాలంటే, ఈ లోకములు పరిఢవిల్లాలంటే తామరతంపరగా అన్ని జాతులు పెరగాలంటే మన్మథ బాణములు పడితే తప్ప కామము సుఖముగా పరిణమించి ప్రజోత్పత్తి జరగదు. ప్రజోత్పత్తి యందు ఆనందము అంతర్హేతుకంగా ఉంటుంది. ప్రజోత్పత్తి పరమ దుఃఖభూయిష్టమైపోయింది అనుకోండి, ప్రజోత్పత్తి ఉండదు. ప్రజోత్పత్తి యందు ఆనందం ఉన్నది అంతర్లీనంగా. కామము సుఖమైన కారణం చేత ప్రజోత్పత్తికి వెంపర్లాడతాయి జీవులు. ఇప్పుడు ఈ బాణములు పుష్పబాణములు మన్మథుడు వెయ్యకపోతే లోకంలో సృష్టి ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కాపాడవలసిన అమ్మవారు ముందుకొచ్చి ఈయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసింది. అమ్మవారు జోక్యం చేసుకోందనుకోండి, అయ్యవారు ఊరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య పంచసామ్యములు అని ఉన్నాయి. 5 వాళ్ళిద్దరూ ఒక్కలా ఉంటారు. అందులో అనుగ్రహం ఒకటి. ఆవిడ అనుగ్రహించింది అనుకోండి, ఆయన ఊరుకుంటారు. అది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే తను వరం ఇచ్చినా ఇవ్వకపోయినా తన భార్య వరం ఇచ్చింది అనుకోండి, ఆవిడ నీకేం పర్వాలేదు నేను చెప్తానులేండి ఆయనతో అందనుకోండి, నువ్వెవరు మాట ఇవ్వడానికి, నేను ఊరుకోను అనకూడదు.
సరే అయిపోయిందేదో అయిపోయిందిలేండి, తను చెప్పింది ఊరుకోండి, ఇంకా మర్చిపోండి అనాలి అంతే. అది అనుగ్రహం అంటే. అనుగ్రహం భార్య ఇచ్చినా భర్త ఇచ్చినా వేరుగా ఉండదు, ఒకటిగా ఉంటుంది. ఇది తెలియనప్పుడు ఏమవుతుందంటే పరమశివుడు కాల్చాడు పార్వతీదేవి బతికించింది అనుకుంటారు. అలా కాదు, ఇద్దరి హృదయములు ఒకటని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన కాల్చినా ఈవిడ బతికించింది. ఎందుకని? అమ్మయందు కారుణ్యం ఉంటుంది, అయ్యయందు శిక్షించే తత్వం ఉంటుంది. ఆయన కొడతాడు బెల్ట్ తీసి, ఈవిడ పోన్లిద్దరూ ఊరుకుందరూ అంత కొడితే పిల్లాడు ఏమైపోతాడు అని రక్షిస్తుంది. అంతేగాని 8 పడ్డాయి ఇంకో 3 పడ్డాయి అందం అమ్మ. అలా అంటే అమ్మతనం ఉండదు, అమ్మతనంలో కారుణ్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోకము పట్ల కారుణ్యం, అయ్యో లోకమంతా బతకాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఈయన్ని బతికించింది. ఈయన్ని బతికిస్తే ఈయనకి శరీరం లేదు. ఇప్పుడు అనంగుడు రతీదేవికి ఒక్కదానికే కనపడతాడు. మన్మధుడు రతీదేవికి కనపడ్డం అంటే అసలు రహస్యం వేరండి. మన్మధుడు అంటే మనస్సుని మదించేటటువంటి వాడు రతికి కనపడతాడు. అంటే రతి అంటే అనుభవం. ఎవడి కోరిక యొక్క అనుభూతి వాడి ఆనందంలోనే తెలుస్తుంది. లడ్డూ తినాలన్న నా కోరిక యొక్క అనుభూతి నీ తింటే నాకే తెలుస్తుంది దాని అనుభూతి. ఆ కోరిక తీరడం నాకు తెలుస్తుంది. అందుకే రతికే మన్మధుడు కనపడతాడంటే అది అసలు రహస్యం. కాబట్టి ఇక నుంచి ఆవిడంది నువ్వు రతికి మాత్రమే కనపడతావయ్యా అంది. అనంగుడవై ఉంటావు కానీ పూర్వం ఏం చేశావో అది ఇప్పుడు చేస్తూ ఉండు అంది. కానీ ఇప్పుడు ఆయనకి బెంగ ఏం పట్టుకుందంటే మరి నేను ఎక్కడ ఉండాలని పట్టుకుంది. ఎక్కడ ఉండాలంటే పూర్వం ఉన్నట్టే ఉండు హాయిగాను. హాయిగా ఉండడానికి ఆయన ఎక్కడ లేడు. మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. శివుడు అంటే మంగళం. మంగళం అంటే ఏమిటండి? ఊపిరితో ఉండడమే మంగళం. ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, షీకి తలకట్టు పైకి లేస్తే శవం, శివం శవం అయిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు అది పైకి లేచిపోకూడదు. లోపల శివం ఉంటే శోభనం, మంగళం, భద్రం, కళ్యాణం, శ్రేయస్సు. ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ఎవరి మీద వేస్తాడు బాణం? ఎవరి మీద వేస్తే అందులో శివుడు లేస్తే ఎక్కడరా నువ్వు అని మళ్ళీ ఇలా అన్నాడు అనుకోండి, అనేటప్పటికీ మళ్ళీ ఏం చేస్తాడో ఓసారి తిన్నవాడికి ఆ భయం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక భద్రమైన గృహాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మళ్ళీ తప్పే చేసేసిన ఆయన వచ్చి ఎక్కడున్నాడు రా వీడు అనేటప్పటికీ ఆయన తనని తాను మరిచిపోయి సంతోషించాలి. అలాంటి ఇల్లు ఒకటి కావాలి ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు ఆయన బాగా వెతుక్కున్నట్టు అలాంటి ఇల్లు ఏమిటని. అలాంటి ఇల్లు ఏది అంటే ఆయనకి అమ్మవారి ముఖమే ఆ ఇల్లుగా దొరికింది. ఎందుకని? కాముడు కాలిపోయిన తరువాత మహాకామేశ్వరుడికి ఆవిడ ఇల్లాలైంది. కాముడేడి ఆవిడ ఇల్లాలైనప్పుడు? మన్మథబాణం వేస్తే కదండి పరమశివుడు మరి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాలి. మన్మథుడు లేడుగా. లేకపోయినా భార్య కాగలిగింది అంటే పడిపోయిన మన్మథుడి విల్లు తను తీసుకుంది. ఇప్పుడు చెరుకు విల్లు తను పట్టుకుంది. చెరుకు విల్లు తను పట్టుకుంటే ఇప్పుడు మన మనస్సుని తన వైపుకు తిప్పుకుని భక్తుల్ని చేస్తుంది, పిల్లల్ని. తను శివకామ సుందరి అయి పరమ జ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని సాకారుణ్ణి చేస్తుంది. ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఇంతటి పరమశివుడు పరమ సంతోషాన్ని పొందేసి ఆవిడికి భర్తని అని ఆవిడ గడ్డం పట్టుకుని మురిసిపోతుంటాడు. అంటే కాముణ్ణి కాల్చిన వాణ్ణి భర్తగా చేసుకోవడం అంటే మాటలా? శివుణ్ణి భర్తగా చేసుకోవడం అంటే మాటలు కాదండి లోకంలో. అది చేసింది అమ్మవారు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి అయింది. ఇప్పుడు ఈవిడ ముఖం చూసేటప్పటికీ పరమశివుడు ఏమైపోతాడు? ఏమీ చేయలేడు, నవ్వేస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప అనుబంధం ప్రకృతి పురుషుల మధ్య. ఆవిడ ముఖాన్ని చూస్తే మాత్రం ఎంత కోపమో పోతుంది, సంతోషాన్ని పొందేస్తాడు, ఆనందం పొందుతాడు. ఇది భార్యకి ఉండవలసిన లక్షణము. భర్తకి విశ్రాంతి స్థానం ఏది? భార్యయే. ఎంత అలిసిపోయి రానివ్వండి, భార్యని చూసేటప్పటికీ భర్త ప్రసన్నుడైపోవాలి. భార్యని చూసేటప్పటికీ చక్కటి నిద్ర పట్టేయాలి. భర్త ఆరోగ్యం అంతా ఎక్కడుంటుంది అంటే భార్య చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే కామేశ్వర ప్రాణనాడి. ఆవిడికి తెలియని బలహీనత ఉండదు, ఆవిడికి తెలియని బలం ఉండదు ఆయన దగ్గర. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భార్య కన్నా న్యాయమూర్తి లోకంలో ఉండడండి. అందుకే భర్త ఇటువంటి వాడే నాకెన్ని జన్మలెత్తినా రావాలి అని భార్య అన్ననాడు వాడి జన్మ సార్థకత.
ఆ మాట రానప్పుడు ఆవిడ మరీ పెంకిదీపోయి అలా అన్నంటే నేనేం చెప్పలేను, కానీ అలా అనిపించుకోవడం పురుషుడి యొక్క పరమధర్మం అయి ఉంటుంది. ఆవిడే న్యాయమూర్తి అయి ఉంటుంది వ్యక్తి జీవితానికి. ఆవిడే లోకంలో వాళ్ళు ఎన్నైనా పొగడచ్చు, వాళ్ళు పొగిడిన ఒక మాట దగ్గర ఆవిడ ఒక వెకిలి నవ్వు నవ్వింది అనుకోండి, అంటే అంతకన్నా కితాబ్ ఇంకోటి లేదు. ఈజ్ నాట్ ఫిట్ టు రిసీవ్ దట్ సర్టిఫికెట్. మీకేం తెలుసు, నాకు తెలుసు దాని అర్థం. కాబట్టి అమ్మ బాబోయ్ ఆయన ఎంత భక్తి తత్పరుడండి మహానుభావుడు అన్నారనుకోండి, అందనుకోండి ఆవిడ, అంటే అర్థం ఏంటంటే మీకు అంతే తెలుసు, అసలు ఆయన డొల్లతనం నాకు తెలుసు అని. పరమ భక్తి తత్పరుడండి అన్నారనుకోండి, ఆవిడ మహానుభావుడండి నా అదృష్టం అందనుకోండి, ఇంకంతకన్నా సర్టిఫికేట్ అక్కర్లేదు ఆయన భక్తి తత్పరుడండి. చాదస్తం చంపేస్తున్నాడు ఇలాగే అందనుకోండి, అప్పుడు ఆవిడికి అర్థం కాలేదు అని. ఆయన తప్పు కాదు, ఆవిడికి అర్థం కాలేదు అని. ఇది మాటలలో శాస్త్రాలన్నీ వచ్చేస్తాయి. అందుకే ప్రాజ్ఞుడైన వాడు మాటని బట్టే నిర్ణయం చేసేస్తాడు. అందుకే పెద్దల దగ్గర మాట్లాడడం అంటే చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది శాస్త్రం. కనుక ఇప్పుడు మన్మథుడికి చాలా భద్రమైన గృహం ఇది, అమ్మవారి ముఖమే, అందులో కూర్చున్నాడు వెళ్ళి. కూర్చుంటే ఇప్పుడు ఆయనకి కోరిక ఏమిటి, ఇంకోసారి మంగళం రాకూడదు. అమంగళం ఎవరి విషయంలో ఆయనకి బెంగ, వాళ్ళ ఆవిడ గురించి కాదు, తన గురించే. ఎందుకని చేసే ఉద్యోగం అటువంటిది, రోజూ బాణాలు వెయ్యాలి. ఆ బాణం వేసేటప్పుడు మళ్ళీ ఎక్కడ మూడో కన్ను తెరుస్తాడో అని బెంగ. అందుకని తన ఇంటికి అనుకున్నట్ట, ఎప్పుడూ మా ఇంటికి తోరణం ఉండాలి. ఎప్పుడు మా ఇంటికి తోరణం ఉండాలంటే ఏంటి, మా ఇల్లు శుభంగా ఉంది, మా ఇంట్లో అమంగళం లేదు కాబట్టి మా ఇంటికి ఎప్పుడు తోరణం ఉంటుంది. తోరణం ఎక్కడ కడతారండి? తోరణం లోపల గడప కట్టరు, లేకపోతే కింద గడప కట్టరు, పక్క గడపలకి కట్టరు, పైన ఉన్నటువంటి కమ్మికి కడతారు. అందుకే ఆ కమ్మికి ఒక్కదానికే ఇంటి మొత్తం మీద ఒక పేరుంది. ఆ కమ్మిని లక్ష్మీ కమ్మి అని పిలుస్తారు. ఆ కమ్మి పుచ్చిపోయినా, ఆ కమ్మిని కన్నాలు పడిపోయి దాన్ని తొందరగా బాగు చేయించకపోయినా ఇంటి యజమానికి అరిష్టం. అందుకే తోరణం దేనికి అంటే పైన ఉన్న లక్ష్మీ కమ్మికి. ఇంట్లో పెళ్ళవుతోంది, లక్ష్మీ కమ్మికి మంగళతోరణం ఉంటుంది. ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాడు, లక్ష్మీ కమ్మికి ఏదో ఒక అలంకారం ఉంటుంది. అలంకారం లేని లక్ష్మీ కమ్మి ఇంటికి ఉంటే లోపల ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని నిర్ణయము కాదు. అందుకే ఇంటి ముందున్న లక్ష్మీ కమ్మికి పూలదండో, తోరణమో, భగవన్మూర్తో, లేకపోతే దాని మీద ఏదో ఒక ఈశ్వర మూర్తో ఏదో ఒకటి ఉండాలి. అంతకన్నా తోరణం ఇంకోటి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు మన్మధుడు ఇల్లు ఇదైతే, అమ్మవారి ముఖమైతే, ఆయన తోరణం కట్టుకున్నట్ట. ఏమిటా తోరణం? అమ్మవారి కనుబొమలే తోరణము. అమ్మవారి కనుబొమలు అమ్మవారి యొక్క ముఖమునందు ఎంత శాశ్వతత్వంతో ఉంటాయో, ఆడదాని కనుబొమలు పరమ మంగళప్రద స్థానములు. పురుషుడివైనా సరే. అందుకే కనుబొమలు తీయడం మహానేరం, గుర్తుపట్టలేరు మీరు మనిషిని అసలు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమలు మన్మధుడి యొక్క ఇంటికి మంగళతోరణములు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన్మధుడికి ఇంకా అమంగళం ఉందా? ఇక లేదు. ఎందుకు లేదు? ఆ మంగళతోరణానికి ఉన్న శక్తి. ఇప్పుడు ఈ మంగళతోరణం ఎవరి భయం పోయిందనడానికి గుర్తు. ఎవరి భయం పోయిందండి ఈ మంగళతోరణాలు ఉండడం వల్ల? మన్మధుడి భయం పోయింది. అది మన్మధుడి ఇల్లు, అమ్మవారి యొక్క ముఖం. అందులో ఉన్న కనుబొమలు మంగళతోరణాలు అయితే ఆ మంగళతోరణాల వల్ల మన్మధుడి భయం పోయింది. ఆ మంగళతోరణాల్ని నువ్వు చూస్తే నీకు భయం పోయింది. కాబట్టి ఇప్పుడు భయాన్ని పోగొట్టడానికి హేతు ఏదైంది అమ్మవారి ముఖంలో, అమ్మవారి శరీరంలో? ఆవిడ కనుబొమలు అయ్యాయి. అందుకే కనుబొమలు మంత్రంలో 5 బీజాక్షరాలుగా మారిపోతాయి. 5 బీజాక్షరాలుగా మారిపోయి ఈ బ్రహ్మాండము సుఖంగా ఉండడానికి ఏ 5 అవసరమో 5 బీజాక్షరాలు ఆ 5ంటిని ఇచ్చేస్తాయి. ఇచ్చేస్తే బ్రహ్మాండమంతా సుఖంగా ఉంటుంది. ఇంత శక్తి అంతా ఎక్కడికెళ్ళి నిలబడిపోయింది? అమ్మవారి యొక్క కనుబొమల యందు నిలబడిపోయింది. ఇది చెప్పడంలో ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక. స్మరుడి పాలిట మంగళప్రదమైనటువంటి గృహముగా అమ్మవారి ముఖమై
ఆమె యొక్క కనుబొమలు ఆ ఇంటి మంగళతోరణములై ఒప్పారుచున్నవి. ఇది వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక. ఇప్పుడు ఇందులో ప్రధానమైన లక్షణం స్మరుడి విషయంలో ఒకటి నిరూపణం కావాలి. ఏది? అమ్మవారి ముఖం చూస్తే శంకరుడు నవ్వేస్తాడు. ఇది నిరూపణం అయితే కదండి స్మరుడికి భద్రత ఇంట్లో ఉండడం. ఇది నిరూపణం కానంతసేపు ఆవిడ ముఖం చూసినా సరే శివుడికి కోపం వచ్చిందా, ఆవిడ ఎదురొచ్చినా ఆయన లెక్క పెట్టడండి అన్నారు అనుకోండి, అప్పుడు ఆయన ఉండి ఉపయోగం లేదు, దానికి తోరణాలు కట్టుకునే ఉపయోగం లేదు. అలా ఎక్కడైనా నిరూపించబడి ఉందా? అలా ఎవరైనా చెప్పారా? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దీన్ని నిరూపణం చేశారు. మళ్ళీ ఎంత గమ్మత్తుగా చేశారో చూడండి. ఆయన ఒక శ్లోకంలో అరాళైస్త్వాభావ్యాదళికలభస శ్రీభిరలకైః పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ఆయన అంటున్నారు, అమ్మవారి యొక్క ముఖము పద్మమును పరిహసించింది. ఎందుకు పరిహసించాలి పద్మాన్ని అంటే, పద్మానికి అమ్మవారి ముఖానికి రెండు దగ్గర పోలికలు చెప్తారు. అందుకని పద్మముఖి అని పేరు అమ్మవారికి. పద్మము ఒక్కొక్క రేకు రేకుగా విచ్చుకుంటుంది. ఒక పువ్వు ఉందనుకోండి, మొగ్గ ఇలా విచ్చుకుంటుంది. తామర పువ్వు అలా విచ్చుకోదు. ఒక రేకు ముందు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, తర్వాత ఒక రేకు, ఇవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా విచ్చుకుంటూ దుద్దు కనపడుతుంది. రేకు రేకుగా విచ్చుకుంటుంది. రేకు రేకుగా విచ్చుకునేటటువంటి లక్షణం పద్మానిది. మెల్లమెల్లగా పెదవులు విడివిడేటట్టుగా నవ్వడం అమ్మవారిది. రేకులు విచ్చుకున్న తరువాత ఇలా కొద్దిగా విచ్చుకోగానే కనపడేవి పద్మములోనే ఉన్న కేసరములు. అమ్మవారి పెదవులు కొద్దిగా ఇలా విచ్చుకునేటప్పుడు కనపడేవి దంతములు, అమ్మవారి యొక్క దంతపంక్తి. పువ్వు విచ్చుకోగానే ఇలా దగ్గరికి ఎడితే ముఖానికి తగిలేది మంచి సువాసన. అమ్మవారి ముఖాన్ని దగ్గరగా చూస్తే తగిలేది సువాసన. పద్మం దగ్గరికి వెళ్ళి చూస్తే తగిలేది చల్లతనం. అమ్మవారి ముఖాన్ని దగ్గరగా చూస్తే తగిలేది చల్లతనం. ఇవన్నీ సరిపోయాయి. కానీ అరాళై స్వాభావ్యా దళికలభస శ్రీభిరలకైః, ఎప్పుడూ కూడా ఈ తామర పువ్వు, ఈ పద్మం ఎక్కడుంటుందో ఈ పద్మం మీద ఎగురుతుంటాయి తుమ్మెదలు. ఇవి విచ్చుకునే వరకు అవి ఏం చేస్తాయంటే పద్మం మీదకి రావు, ఇది విచ్చుకునే వరకు దగ్గరకు వస్తాయి. ఇంకా విచ్చుకోలేదు పద్మం, పెటల్ బై పెటల్ అంటారు. అంటే రేకు తర్వాత రేకు విచ్చుకోవాలి. ఈలోగా అవి ఏం చేస్తాయంటే అలా ఎగురుతాయి, ఎగురుతూ తిరుగుతుంటాయి. ఈ పద్మం విచ్చుకోవడం కోసం కిందకి చూస్తూ ఎగురుతాయి. పద్మం విచ్చుకునే వరకు చూస్తూ ఎగిరేటటువంటి నల్ల తుమ్మెదల యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా నల్ల తుమ్మెదల కాంతితో ఉన్నటువంటి కాంతిని పరిహసించినట్టుగా ఉండేటటువంటి తుమ్మెదలు అమ్మవారి ముఖం మీద పడినటువంటి అలకలు. అంటే అమ్మవారి యొక్క ముంగురులుట, నల్లని ముంగురులు ఎగురుతున్న గండు తుమ్మెదల్లా ఉంటాయిట. మిగిలినవి సరిపోయాయి. ఏది సరిపోదు? పద్మములను ఆవిడ ఎందుకు పరిహసించాలి అంటే, పద్మం సాయంకాలానికి వాడిపోతుంది, కానీ అమ్మవారి ముఖము ఎన్నడూ వాడదు. సరికదా? అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏమిటి? స్మరదహన చక్షుర్మధులిహ. ఇది స్మరుడికి భద్రం చేసింది. అందుకే శంకరాచార్యులు వారు లలితా సహస్రంలో ఉన్న నామంలో ఉన్న నామాన్నే ఇక్కడికి తెచ్చారు. స్మరదహన. మన్మధుణ్ణి కాల్చేసిన వాడు ఈయన పరమశివుడు. ఇప్పుడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి ఆడదాని ముఖంతో పని ఏమిటండి? మన్మధుణ్ణి కాల్చిన వాడు ఆడదాని ముఖం చూడవలసిన అవసరం ఏమిటి? కానీట ఎలా చూస్తాడోట తెలుసా? ఇక నల్ల తుమ్మెదల యొక్క బారులు, ఒక తుమ్మెద లోపల పడుకుని తేనె తాగుతుంటే మిగిలిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎగురుతే ఎలా ఉంటాయో అలా తన మనస్సు ఆమె ముఖమునందు లగ్నమైపోతే ఆ కంటి నుండి విడుతున్నటువంటి చూపులన్నీ అమ్మవారి ముఖమండలం మీదే తిరుగుతూ ప్రసన్నమూర్తి అయి సంతోషంగా నిలబడతాట. ఇది శివకామ సుందరి అయి ఆవిడ భర్తని పక్కన కూర్చోబెట్టి మనకు అందిస్తుంది పరమశివుణ్ణి దక్షిణామూర్తిగా వెళ్ళిపోకుండా, జ్ఞానంలోకి వెళ్ళిపోకుండా. ఇది అమ్మవారి విజయం.